అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎం కన్నుమూత, తీవ్ర దుఃఖంలో రాష్ట్రం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ 92 ఏళ్ల వయసులో ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివరాం నగర్ నివాసంలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణను తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ సత్యనారాయణ మైసూర్, డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది. ఎస్ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రి, తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అతను డిసెంబర్ 1989 నుండి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. 1971 నుండి 2014 వరకు అతను వివిధ సమయాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. చాలా కాలంగా కాంగ్రెస్లో గుర్తింపు పొందిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2017 మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2021 ఆగస్టు ముద్దూరు పట్టణాన్ని సందర్శించిన ఎస్ఎం కృష్ణ రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి మాట్లాడారు. వయసు మీద పడ్డంతో రాజకీయాల నుంచి తప్పుకోవట్టు వెల్లడించారు. దాదాపు 55 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు, ఇంకెన్నాళ్ళు రాజకీయాల్లో ఉండగలనని అన్నారు. అయితే ఈయన హఠాత్ మరణాన్ని నేతలందరూ కూడా జీర్ణించుకోలేక తీవ్ర దుఃఖాన్ని వెల్లడించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.